నా పేరు కొప్పల రామ్ కుమార్. నేను భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఏదైతే ఢిల్లీలో అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో సామాన్యులమి మేమని చెప్పుకుంటూ ఒక సామాన్యమైన కారులో తిరుగుతూ ప్రజల్ని అందరినీ కూడా మోసం చేస్తూ విలాసవంతమైన భవనాల్లో నివసిస్తూ అంటే మేకతోలు కప్పుకున్నటువంటి నక్కలాగా ప్రవర్తించిన కేజ్రీవాల్కి ఈరోజు ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్పారు. ఈ రోజున తను మాయమాటలతో ఏవో పథకాలతో నేను గెలుస్తాను అనుకున్నాడు. కానీ ఈరోజు దేశమంతా ప్రధానమంత్రి మోదీ గారిని కోరుకుంటే అలాగే ఢిల్లీ ప్రజలు మాత్రం తన్నే కోరుకుంటారని ప్రగల్భాలు పలుకుతూ వచ్చాడు. అలాంటిది ఏంటంటే ఈరోజు యావత్ దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారనేది ఈరోజు తేటతెల్లమైంది. ఎందుకంటే ఈరోజు ఎప్పుడూ కూడా లేనటువంటి ఒక క్లియర్ మెజారిటీతో ఈరోజు ఢిల్లీ ప్రజలు ఈరోజు అధికారాన్ని కట్టబెట్టిన విధానానికి నిజంగా వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 27 ఏళ్ళ తర్వాత ఇప్పుడు బీజేపీ తొలిసారిగా మళ్ళీ నరేంద్ర మోదీ ఎస్పెషల్లీ నరేంద్ర మోదీ నాయకత్వంలో వచ్చిన ఈ ఘన విజయాన్ని మీరు ఎలా అన్నారు? ఈ రోజున నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఏవైతే డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే కూటమి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే ఈ రోజున ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడ్డాక సుమారు మొన్ననే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 2 లక్షల పైచిలకు కోట్ల రూపాయల శంకుస్థాపనలు కూడా జరిగాయి. కాబట్టి కేంద్రం రాష్ట్రం కూడా ఎప్పుడైతే సమన్వయంతో ఉంటాయో ఆ రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా ఈరోజు ఢిల్లీ ప్రజలకు కూడా ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అలాగే అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు అలాగే మన ఎంపీ భరత్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం జరిగింది. అక్కడ ప్రజలందరూ కూడా వారందరినీ కూడా ఆహ్వానించడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఈసారి మేము బీజేపీకే ఓటేస్తాం, ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో కాలుష్యం తగ్గలేదు, ఈ పవిత్రమైనటువంటి యమునా నదిని కూడా వారు ఈ రాజకీయంలోకి తీసుకొని వచ్చి హర్యానా వాళ్ళు ఈ యమునా నదిలో విషం కలిపారు అనేటటువంటి ఈ మాటలు చెప్పి ఆయన అందరి దృష్టిలో కూడా ఒక పెద్ద జోకర్ అయ్యాడు కేజ్రీవాల్. దానికి అనుగుణంగానే ఈరోజు ఆయన కూడా ఓడిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు ఢిల్లీలో ఏర్పడింది. ఇప్పుడు వచ్చిన విజయం అంటే కొద్దిగా 2013 నుంచి కొద్దిగా దేశం మొత్తం కూడా బీజేపీ యొక్క హవా అనేది నడుస్తుంది. ఇంకా మిగతా ఉన్న ప్రాంతాలని కూడా మిగతా ఉన్న రాష్ట్రాలని కూడా కైవసం చేసుకుంటునే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఈ ప్రాంతీయ పార్టీల కన్నా జాతీయ పార్టీలనే ఎక్కువగా విశ్వసించే పరిస్థితి ఏర్పడుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజున ఢిల్లీ ఎలక్షన్లో యొక్క పనితీరు ఈరోజు ఈ ఎలక్షన్ల వల్ల మిగతా ఏవైతే చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో కూడా ఈ మార్పు అనేది ఖచ్చితంగా మొదలవుతుంది. అలాగే ఈ రాబోయే 2 సంవత్సరాల్లో జరగబోతున్నటువంటి ఈ ఎలక్షన్లో కూడా దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని విశ్వసిస్తున్నాను.